மார்கழித் திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரியழீர் ஷீர் மல்குமாய்ப்பாடிச் செல்வச் சிறுமீர்காள் కూర్వేల్ కొడుందొళిలన్ నందగోపన్ కుమరన్. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దైవానుగ్రహాన్ని సులభంగా పొందేందుకు అనువైన మాసం ధనుర్మాసం. ధనుర్మాసం ప్రారంభం కాగానే ఇంటి లోగిళ్ళన్నీ రంగురంగుల ముగ్గులతో గొబ్బెమ్మలతో కళకళలాడుతూ ఉంటాయి. ధనుర్మాస వ్రతం చేయడం వలన ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మ పరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ఇంతటి విశేషమైనటువంటి ధనుర్మాసంలో సులభంగా ఏ విధంగా అమ్మవారిని, స్వామివారిని పూజించి ఫలితాన్ని పొందవచ్చో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. వేకువజామునే నిద్రలేచి స్నానాది కార్యక్రమాల అనంతరం ప్రధాన ద్వారం ముందు తులసి అమ్మవారి దగ్గర చక్కగా శుభ్రపరిచి బియ్యం పిండితో వాకిలి ముగ్గులను ఉంచి చక్కగా అందమైన రంగవల్లులతో తీర్చిదిద్ది రంగవల్లి మధ్య భాగంలో ఆవు పేడతో అంటే గోమయంతో గొబ్బెమ్మను తయారు చేసి ఆ గొబ్బెమ్మను పసుపు కుంకుమలతో పువ్వులతో అలంకరించాలి. అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు అంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరం. అంతేకాకుండా వివాహమైనటువంటి స్త్రీలు గొబ్బెమ్మలను పూజించడం ద్వారా దీర్ఘ సుమంగళిగా ఉంటారని పండితులు చెప్తున్నారు. ఈ విధంగా ధనుర్మాసంలో ప్రతిరోజు గొబ్బెమ్మలను పూజించడం ద్వారా సాక్షాత్తు ఆ లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో కొలువై ఉంటుందని భావిస్తారు. ఇలా ప్రధాన ద్వారం ముందు తులసి అమ్మవారి ముందు ముగ్గులను ఉంచిన తరువాత ధనుర్మాసంలో ఉభయ సంధ్యల్లో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వలన మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ప్రతిరోజు పూజ గదిలో బియ్యం పిండితో చిన్న ముగ్గునైనా ఉంచాలి. ఇలా బియ్యం పిండితో ముగ్గును ఉంచిన తరువాత చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి పూజను నిర్వహించాలి. ధనుర్మాస ప్రారంభ రోజు కనుక పూజ గదిలో ఒక చిన్న వస్త్రాన్ని కానీ పీఠాన్ని కానీ ఏర్పాటు చేసుకొని గోదా అమ్మవారి విగ్రహాన్ని కానీ, రంగనాథ స్వామి వారి విగ్రహాన్ని కానీ, లేదా వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం అంటే దశావతారాల్లో ఏ చిత్రపటం ఉన్నా, ప్రతిమ ఉన్నా ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు ప్రత్యేకంగా అష్టలక్ష్మి దీపాన్ని గంధము, కుంకుమలతో అలంకరించి పూజలో ఏర్పాటు చేయ సంకల్పించి ధనుర్మాసంలో చుక్కలతో ముగ్గును కాకుండా ఇలా గీతలతో ముగ్గు వేయాలి అని చెప్తారు. అందుకోసం గీతల ముగ్గుల స్టెన్సిల్ను ఉపయోగించి పూజ గదిలో నేను ఇలా ముగ్గును ఉంచుతున్నాను. ఈ స్టెన్సిల్స్ చాలామంది అడుగుతున్నారు. ఇవి రోడ్డు సైడ్న ఉండేటువంటి చిన్న చిన్న షాప్స్లో అమ్ముతున్నారు. ఇవి ఒక్కొక్కటి 30 రూపాయలు మాత్రమే. కాబట్టి వీలైనప్పుడు వీటిని తీసుకున్నట్లయితే మనం ముగ్గును ఎంతో ఈజీగా అందంగా వేసుకోవచ్చు. ఇలా వేసినటువంటి ముగ్గును చక్కగా పసుపు కుంకుమలతో అలంకరించి ఈ ముగ్గు మీద ఒక చిన్న పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీద అష్టలక్ష్మి అమ్మవారి దీపాన్ని ఏర్పాటు చేసుకుని నూనె ఒత్తులతో దీపారాధనకు సిద్ధం చేసుకున్నాను. ధనుర్మాసం నెల రోజులు తిరుమలలో సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీ దళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. శయన బేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణ స్వామి వారిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగేటువంటి సంప్రదాయం. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ఈ మాసంలో ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో తిరుప్పావై పారాయణం చేయడం వలన దైవానుగ్రహానికి పాత్రులమవుతామని శాస్త్రవచనం. సాక్షాత్తు భూదేవి అవతారమూర్తి అయిన ఆండాల్ అమ్మవారు రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. పూజలో ఏర్పాటు చేసుకున్న చిత్రపటాన్ని చక్కగా సువాసనాభరితమైన పువ్వులతో అలంకరించి నూనె ఒత్తులతో సిద్ధం చేసుకున్నటువంటి దీపాలను దీపారాధన కోసం ఏర్పాటు చేసుకోవాలి. పూజ గదిలో ఉన్న చిత్రపటాలను, ప్రతిమలను చక్కగా పువ్వులతో అలంకరించాలి. గోదా అమ్మవారి చిత్రపటం ముందు ఇలా ఒక అందమైన ముగ్గును ఉంచి ఆ ముగ్గును పసుపు కుంకుమలతో అలంకరించి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పీఠం మీద నా దగ్గర ఉన్నటువంటి శ్రీకృష్ణ స్వామి వారు, గోదా అమ్మవారి యొక్క ప్రతిమలను చక్కగా గంధము కుంకుమలతో
అలంకరించి పూజలో ఏర్పాటు చేసుకున్నాను. ఒకవేళ ఈ ప్రతిమలు ఉన్నట్లయితే ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవారు, వెంకటేశ్వర స్వామి వారు, కృష్ణ పరమాత్మ ఇలా ఎవరి చిత్రపటాలు ఉన్నా, ప్రతిమలు ఉన్నా పూజలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా స్వామి అమ్మవార్ల ప్రతిమలను పూజలో ఏర్పాటు చేసుకున్న తరువాత తులసి దళాలతో స్వామివారిని, పువ్వులతో అమ్మవారిని అందంగా అలంకరించాలి. శ్రీకృష్ణునికి ధనుర్మాసం నెల రోజులు తులసిమాల సమర్పించినట్లయితే చాలా మంచిది. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. పూజలో ఏర్పాటు చేసుకున్న దీపాలన్నింటినీ ఏకహారతితో వెలిగించి, వెలుగుతున్నటువంటి దీపాలను సాక్షాత్ లక్ష్మీ స్వరూపంలా భావించి కుంకుమ, అక్షతలు, పువ్వులను సమర్పించి నమస్కరించుకోవాలి. ధనుర్మాసంలో నెల రోజుల పాటు పూజను నిర్వహించుకోవాలి. ఒకవేళ వీలు కానటువంటి వారు కనీసం 15 రోజులు, అది కూడా వీలు కాకుంటే 8 రోజులు, అది కూడా వీలు కానట్లయితే కనీసం ఒక్క రోజైనా వ్రతాచరణ చేయాలి. వ్రతాచరణ తరువాత తప్పకుండా దానాది కార్యక్రమాలను నిర్వహించాలి. ధనుర్మాస వ్రతం చేయడం వలన ఇహలోక సుఖాలు, పరలోక మోక్షము కలుగుతాయి. భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరుచుకోవచ్చని నిరూపించినటువంటి ఆరాధనా తపస్విని గోదా అమ్మవారు. గోదా అమ్మవారు తన పాసురాలలో చివరి పాసురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి, లేదా తిరుప్పావై గానం చేసిన వారికి, తిరుప్పావై శ్రవణం చేసిన వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం అని చెప్పారు. ఇలా దీపారాధన చేసిన తరువాత ఎటువంటి విఘ్నం కలగకుండా ధనుర్మాస వ్రతాన్ని పూర్తి చేసేటట్లు చూడమని విఘ్నేశ్వర స్వామి వారిని ముందుగా పూజించి, స్వామివారికి ధూపాన్ని, దీపాన్ని చూపించి, నైవేద్యాన్ని నివేదించి, కర్పూర నీరాజనాన్ని అందించాలి. తరువాత స్వామి అమ్మవార్లను ఆహ్వానించి వారికి షోడశోపచార పూజను నిర్వహించాలి. స్వామివారికి తులసీ దళాలతో, అమ్మవారికి తులసి దళాన్ని చూపించి స్వామివారి పాదాల చెంత ఉంచుతూ అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించాలి. తరువాత గోదా అష్టోత్తర శతనామావళి పూజను నిర్వహించాలి. వేదాలు, ఉపనిషత్తుల సారమే తిరుప్పావై. ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ సులభ రీతిలో వెలువడినాయని, తిరుప్పావై మహావిష్ణు పాదపద్మాలను అందుకోవటానికి మార్గదర్శకాలని చెప్పబడింది. ఈ ధనుర్మాసంలో విష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి 15 రోజులు చక్కెర పొంగలి లేదా పులగంను స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనంను అర్పించాలి. ఈ నెల రోజులు విష్ణు కథలను, తిరుప్పావైను తప్పకుండా పఠనం చేయాలి. విష్ణు చిత్తుడి కుమార్తె అయిన గోదా అమ్మవారు మానవ మాతృని కాక రంగనాథున్నే వివాహం చేసుకుంటానని దీక్ష పూనుకుంటారు. ఆ కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకు కలిగిన అనుభవాన్ని, భావాన్ని ఒక పద్యం అనగా పాసుర రూపంలో రచించేవారు. అలా 30 పాసురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకుని శ్రీరంగం చేరి రంగనాథ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యమైపోతుంది. ఇలా పూజ తరువాత శ్రీకృష్ణ అష్టోత్తరం, గోదా అష్టోత్తరం చదువుకుని, వీలైతే రంగనాథ అష్టోత్తరం కూడా చదివి గోదా అమ్మవారి పాసురాలను చదువుకోవాలి. చదవడం రానట్లయితే కనీసం వినేందుకైనా ప్రయత్నించాలి. శ్రవణం వలన కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ధనుర్మాసంలో నెల రోజుల పాటు స్వామివారికి నివేదించేటువంటి నైవేద్యము శాస్త్రీయంగా ఎంతో విశేషం కలిగి ఉంది. ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం, పాయసం, దద్దోజనం సమర్పిస్తాము. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది. ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వలన చల్లబడుతుంది. పాలు, పెరుగు, పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించడం జరుగుతుంది. ఆయుర్వేదం, జ్యోతిష్యం ప్రకారం ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వగుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి. కనుకనే నైవేద్యంగా పులగము, పాయసము, దద్దోజనములను సమర్పిస్తారు.
ధనుర్మాసానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అందించాననే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.